నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ యానాం ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధులకు నూతన వస్త్రాలు పళ్ళు పంపిణీ చేసిన యానాం జిక్రియా నగర్ కి చెందిన తలాటం ప్రకాష్ రావు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని చిన్న బాపనపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తుల ఆందోళన యానాం ఓల్డేజ్ హోంలో వృద్ధులకు జిక్రియా నగర్ గ్రామానికి చెందిన తలాటం ప్రకాష్ రావు నూతన వస్త్రాలు పళ్ళు పంపిణీ చేశారు. ప్రతి ఏటా ఆయన భార్య తలాటం రాజుమణి పేరుతో పేదలకు తనవంతు సహాయం అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈ ఏడాది స్థానిక ఓల్డేజ్ హోంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేసి నూతన వస్త్రాలను మామిడి పళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఉన్న దాంట్లో భగవంతుడు ఆశీస్సులతో పేదలకు సహాయం చేయాలనే తలంపుతో ప్రతి సంవత్సరం సుమారు 150 మంది పేదలకు సహాయం చేస్తున్నానని తెలిపారు. యానాం నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో అవసరమైన పేదలకు భోజనాలు అందజేస్తూ వారికి నూతన వస్త్రాలను అందించి తనవంతుగా సహాయం చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతా రామకృష్ణ, పెద్దిరెడ్డి బాబీ, హరీష్, భాషా తదితరులు పాల్గొన్నారు. చాలా మంది పాతోళ్ళేనండి. పాతోళ్ళు
గారి జ్ఞాపకార్థం వారి భర్త గారు తలాటం సూర్యప్రకాశరావు గారి అన్నదాత కీర్తిశేషులు తలాటం రాజామణి గారి జ్ఞాపకార్థం వారి భర్త గారు తలాటం సూర్యప్రకాశరావు గారు అన్నదాత కీర్తిశేషులు తలాటం రాజామణి గారి జ్ఞాపకార్థం వారి భర్త గారు తలాటం సూర్యప్రకాశరావు గారు అన్నదాత కీర్తిశేషులు తలాటం రాజామణి గారి జ్ఞాపకార్థం వారి భర్త గారు తలాటం సూర్యప్రకాశరావు గారు అన్నదాత కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న బానపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. చిన్న బాపనపల్లి వాటర్ ట్యాంక్ వద్ద ఖాళీ బిందెలతో స్థానిక మహిళలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 రోజుల నుండి త్రాగునీరు అందక తీవ్ర కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి మొరపెట్టుకున్నా తమ సమస్య పరిష్కారం కావటం లేదని, అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీరు లేక అనేక అవస్థలు పడుతున్నామని, అప్పుడప్పుడు విడిచిపెట్టే నీరు అపరిశుభ్రంగా ఉంటోందని విమర్శించారు. ఊరికి చివరన ఉన్నామని తమ గ్రామస్తులని అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా చూస్తున్నారని మహిళలు వాపోయారు. మంచినీటి ట్యాంకు వద్ద పిచ్చి మొక్కలతో అడవిలా తయారైందని, మంచినీటి ట్యాంకు శుభ్రం చేయకపోవటం వల్ల నాచుతో అపరిశుభ్రంగా తయారైందని అన్నారు. వెంటనే సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటి సమస్యను తీర్చాలని మొరపెట్టుకున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే గ్రామస్తులంతా కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. చెప్పండి చిరబాంపల్లికి నీళ్ళు ఇవ్వాలి. మా మాతా లక్ష్మి అండి, మాది చిన్నబాపనపల్లి అండి. మాకు గత 2 నెలల నుంచి మాకు అసలు నీళ్ళు సరిగ్గా రావట్లేదండి. మాకు ఎంత కంప్లైంట్లు చేసినా ఇదిగో వస్తున్నా అదిగో అంటున్నారు కానీ మాకు ఏమి నీళ్ళు రావట్లేదని చాలా ఇబ్బంది పడుతున్నాం నీళ్ళ విషయంలో. అలాగండి ఇక్కడ బీచింగ్ వేయట్లేదండి, ఏమి వేయట్లేదండి. మేము ఎంత కంప్లైంట్ చేసినా ఏది సమస్య కూడా మాకు తీర్చట్లేదండి. మరి మేము ఎంతో నీళ్ళ గురించి చాలా బాధపడుతున్నామండి. మరి నీళ్ళు లేక మేము ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందండి. మరి మా గురించి మీరు చాలా శ్రద్ధ తీసుకోవాలని అనుకుంటున్నామండి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు నీళ్ళు రావడానికి మీరు అవకాశం చూపుతారని కోరుతున్నామండి. మరి ఇంకా మా చాలా బాధపడుతున్నాం నీళ్ళ విషయంలోని. మాకు ట్యాంక్ ఉన్నది కానండి, దాన్ని శుభ్రం చేయడం కానండి, దాన్ని క్లీన్ చేయడం కానీ ఏమీ లేదండి. 3 నెలల నుంచి అడుగుతున్నామండి నీళ్ళ గురించి. అది క్లీనింగ్ చాలా ఉందండి, లోపల డస్ట్ చాలా అలర్జీ చాలా ఉందండి. ఒకసారి వచ్చి ఆ ట్యాంక్ని చూసి నీళ్ళు అస్సలు లేవండి దాంట్లోని ఒకసారి చూడండి, దాంట్లో చాలా డస్ట్ ఉందండి. ఒకసారి చూసి శుభ్రం చేసి మాకు నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నామండి. ఒకసారి ఆ చుట్టుపక్కల అంతా గత్తలు చూపించండి. ఇది సమస్య ఎంఆర్ ఆఫీస్ కూడా వెళ్తుందండి. మరి కలెక్టర్ గారి దగ్గర వరకు వెళ్ళవలసి వస్తుందండి మాకు నీళ్ళు లేని విషయంలో. ఇప్పుడు 15 రోజులు 20 నుంచి రావట్లేదండి అసలు నీళ్లు. అధికారులు చెప్పామండి, ఎవరు స్పందించట్లేదండి, అసలు ఎవరు రావట్లేదండి. ఇదిగో వస్తాం అదిగో వస్తాం అంటున్నారండి. మాకు మా నెంబర్ ఉన్నారండి, నెంబర్ గారు కూడా చెప్తున్నామండి. నెంబర్
ప్రెసిడెంట్కి చెప్పడం జరిగిందండి. ఆయన కూడా రావడం చేయలేదండి. మాకు నెంబర్ గారికి కూడా చెప్పాము, నెంబర్ గారు కూడా చూస్తామంటున్నారండి. మరి ఆయన కూడా నీళ్ళు ఏ విధంగా కూడా మాకు రావడానికి చూడడానికి చేయలేకపోతున్నారండి. మరి ఆయన కూడా ఒకసారి ఆఫీస్లో మాట్లాడమని చెప్పామండి. మరి మాట్లాడలేదు, మాకు తెలియదండి. శనబాబుని పెళ్ళండి మాది కుంకే సీతారత్నండి. నేను ఆ తర్వాత అండి మాకు 3 నెలల నుంచి అసలు నీళ్ళు రావట్లేదండి. మేము పిల్లలుగా మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఆ తర్వాత అండి మరి మా ఊరు అసలు ఎవరు పట్టించుకోరండి. లాస్ట్లో ఉన్నదండి మా ఊరు శనబాబుని పెళ్ళి. మీ పేషెంట్ని పెద్దల్ని ఎవరిని అడిగినా సరే మా వల్ల అవుతలేదండి అంటున్నారండి. చివరకు ఉన్నదండి మా ఊరు. ఆ ట్యాంక్ అండి అసలు నోస్ కట్టేసిన నీళ్ళు కూడా ఫిల్టర్ అవుతలేదండి. వచ్చినా కానీ మేము అడిగినా కానీ పట్టించుకున్న నీళ్ళు కూడా లేవండి. తీసుకుందామని ఎక్కడైనా నీళ్ళు కూడా పోయాయండి. మరి మా పరిస్థితి మరి మీరు చూడాలండి. మీరు నెంబర్లో మీరు చూడాలి. నోట్లు ఎత్తేనే మమ్మల్ని పట్టించుకుంటారండి. ఇంకా అక్కడి నుంచి పట్టించుకో అదైనా మగవాళ్ళకి ఇస్తారండి. ఏమైనా సరే ఆడవాళ్ళు పట్టించుకోరండి. మంచినీళ్ళు కూడా ఎవరండి మాకు. ఓ బియ్యానికాయ దేనికాయ ఎంతో దూరం పోవాలండి మేము. మాకు చివరి ఉన్నదండి మా బాపన పెళ్ళి. ఎవరినే పట్టించుకోరండి. మాకు డైనింగ్ లేవండి. ఇక్కడ ఇల్లులు కూడా సరిగ్గా లేవండి. మాకు నీళ్ళు కావాలండి. మాకు లాస్ట్లో ఉన్నాయి నీళ్ళు లేవండి. అవన్నీ ఉప్పే అయిపోయి నూతులు తీసుకుందాం కానివ్వండి. ఓ డబ్బా అట్టుకెళ్తున్నామండి. అన్నం వండుకుంటున్నాం. ఆ డబ్బా తెచ్చుకుని పిల్లలే వేసుకోమండి. తానం మేమే సేమ మేమే బట్టలు ఉతుక్కోమండి. చెప్పండి బాబు, అధికారులు మమ్మల్ని చూడాలి కాదండి బాబు. ఓట్లు వేసేటప్పుడే చూస్తున్నారండి. ఓట్లు లేనప్పుడు మమ్మల్ని ఎవరో పట్టించుకుంటా లేదండి. ఆ మగవాళ్ళు ఏదో చూస్తున్నారు పోతున్నారు. ఆ ట్యాంక్ కాడ అసలే శుభ్రం ఉండదండి. మాకు డ్రైనేజ్ కావాలండి. మాకు మాత్రం కమిటీ వాళ్ళు ఒకటి కావాలండి. మా చిన్న బాబుని పెళ్ళండి. మా ఇంటి పేరు తిరుకోటి అప్పయ్యమ్మండి. నేను మంచినీళ్ళు కూడా లేవండి. మాకు తాగనాక 3 నెలలు మట్టి అసలు సరిగ్గా రావట్లేదండి. అందుకు కాబట్టి అండి మాకు ఇక్కడ ఉన్నది కానివ్వండి శుభ్రం లేదండి. నోస కట్టేసిందండి. దాని ఉర్సంట్లో కూడా చాలా దరిద్రం కింద ఉందండి. అసలు ఎవరో పట్టించుకోవట్లేదండి. అధికారులు పట్టించుకోవట్లేదు, పేషెంట్లు పట్టించుకోవట్లేదు, నెంబర్లు పట్టించుకుంటున్నారు. కానీ అతని మాట కూడా నెగ్గనెత్తలేదండి అక్కడ. అందుకు కాబట్టి మా ఊరికి నీళ్ళు కావాలని మేము కోరుతున్నామండి. మా సంచి ఇలాగ ఉందండి. మాకు తాగనాక నీళ్ళు లేవండి. ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. మంచినీళ్ళు అన్నం వండుకోనాకే తాగనాకే సరిపోతున్నాయండి. 6 నెలలు ఉంటే ఎక్కడో దిక్కుని గుట్టులోనే తెచ్చుకుని వేసుకుంటున్నామండి ఒంటికి. మా పరిస్థితి ఇలాగ ఉందండి మా ఊరు పరిస్థితి. అందుకు నాయకుల్ని కోరుతున్నామండి. ఎమ్మెల్యేని కూడా అడగాలని అనుకున్నామండి. రాలేదు ఆయన. అందుకు కాబట్టి మా పరిస్థితి ఇలాగ ఉందండి. మా సంచీలు ఎలాగ ఉన్నాయండి మా ఊరికి. మీరేదో మమ్మల్ని చూస్తారని అనుకుంటున్నామండి. మాకు మంచినీళ్ళు కూడా తెచ్చి ఇస్తారని అనుకుంటున్నామండి. కాకినాడ జిల్లా అండి, తాళరేం మండలం, పోలేకూరు పంచాయతీ, శివర గ్రామం, శనబాహనపల్లి అండి. నేను స్థానిక ఇక్కడ వార్డు నెంబర్నండి. ఇక్కడ వాటర్ ఒకసారి వచ్చి 2 రోజులు రాకముండేదండి. ఒక 2 నెలల కిందటి నుంచి వస్తే నేను మామూలుగా మొన్న మధ్యలో ఒకసారి మేడం గారు వచ్చారండి. ఈ ట్యాంక్ గట్టా చూపించామండి. ఇలాగ ట్యాంక్ లీక్ అయిపోతుందండి, దానికి వాటర్ రావట్లేదండి, మొత్తం బంద్ అయిపోతుందని చెప్పామండి మేడం గారికి. వార్డు పేరు సెక్రటరీ గారు మేడం గారు వచ్చారండి, చూసారండి. చూసి చేస్తామమ్మా అనేసి చేయించేస్తామమ్మా అనేసి అన్నారండి. ఆ తర్వాత నుంచి మళ్ళీ మామూలుగా ఇంకా కమేపి 4 రోజులకి ఒకసారి లేదు 1 వారం రోజులకి ఒకసారి ఇంకా అలాగ రావటం మానేసిందండి. ఇంక మామూలు గత 15 రోజుల మట్టి నుంచి మొత్తానికి రావట్లేదండి. ఇక్కడ లచ్చిపోలం వాళ్ళని అడిగితే అక్కడ పైప్ పోయిందనేసి కొన్నాళ్ళు ఆగిపోయిందండి. తర్వాత పైప్ మళ్ళీ పైకి ఎక్కుతలేదండి, ఇక్కడ కొన్నాళ్ళు ఆగిపోయిందండి. మొత్తానికి వాటర్ వల్ల చాలా ఇబ్బంది అయిపోతుందండి. మామూలుగా అక్కడ వాటర్ లీక్ అవుతుందంటే పట్టించుకున్న వాళ్ళు లేరండి. మా స్థానికంగా మాకు పంచాయతీకి చివర అయిపోయిందండి మాది. అయినా సరే మాకు ఇక్కడ స్థానికంగా ఇక్కడ వాటర్ ఇప్పడానికి కూడా ఒక మనిషిని ఇమ్మని అడిగామండి గతంలోని కూడానే. ఇక్కడ ఇప్పే మనిషికి జీతం ఉండలేదండి. ఇక్కడ ఇప్పడానికి వాటరే రాలేనప్పుడు ఇప్పడానికి కూడా అతనికి కూడా ఉండదు కదండి. అటు కానీ ఇటు కానీ ఇక్కడ వాటర్ చాలా ఇబ్బంది వస్తుందండి మాకు శనబాహనపల్లి గ్రామానికి. ట్యాంక్ ఏమో మా ఊళ్ళో ఉందండి. ఎదురు గ్రామాలకి వెళ్ళాలండి ఇక్కడ నుంచి. అసలు మాకు ఇక్కడ ట్యాంక్ ఉన్న వాళ్ళకే వాటర్ రావట్లేదంటే ఇంకా చివరున్న గ్రామాలకు కూడా చాలా ఇబ్బంది అయిపోతున్నారండి. ఇక్కడ చాలా మెయిన్ పాయింట్ వాటర్ చాలా ఇబ్బంది ఉన్నదండి. దాన్ని సరే కొంచెం కనీసం పట్టించుకుని మాకు వాటర్ అందించే విధంగా కృషి చేస్తారని కోరుకుంటూ, ఇది కానీ మేము పరిగణనలో తీసుకుని మాకు ఇది అవ్వకపోతే మేము ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళే అవకాశం ఉన్నదండి. స్థానికంగా ఉన్న లీడర్లు అందరూ కొంచెం దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ. ఐ పోలవరం మండలం టీ కొత్తపల్లి అడవిపేట గ్రామానికి చెందిన ఎంఆర్పీఎస్ సీనియర్ కార్యకర్త సవరపు వెంకట్ని ఐ పోలవరం మండల ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది.
జూలై 7వ తారీఖున పద్మశ్రీ అభినవ అంబేద్కర్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా మరియు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నూతన కమిటీల్లో భాగంగా సవరపు వెంకట్ని ఎన్నుకోవటం జరిగింది. నూతనంగా ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జిగా ఎన్నికైన వెంకట్ని పోలవరం మండల ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తున్నారు. కమ్యూనికేషన్ చాలా గ్యాప్ తక్కువ ఉంది. ఒక మండలాన్ని నుంచి కానీ ఒక పంచాయతీకి కానీ ఎక్కడా కూడా కమ్యూనికేషన్ చేరతలేదు. దాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ఉద్యోగ నమస్కారం తెలియజేసి తీసుకున్నాను. సనాతన భారత సాంప్రదాయం అందించిన అమూల్యమైన బహుమతి యోగా అని ఆర్డీఓ దేవరకొండ అఖిల్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం శ్రీ కృతివేంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వయోవృద్ధుల యోగా అభ్యాసన కార్యక్రమాన్ని ఓం శాంతి యోగా గురువుల భాగస్వామ్యంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా అన్నది ఒక జీవన విధానమని, మన వృత్తి ఏదైనా కావచ్చు, నిత్యం యోగాభ్యాసం చేయటం ద్వారా శరీరంలో జరిగే రసాయన ప్రక్రియల్లో సమతుల్యం, ఏకాగ్రత పెరిగి ఫలితంగా ఆలోచన సామర్థ్యం, సృజనాత్మకత పెరుగుతుందని అన్నారు. రోజువారీ పనుల్లో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకునే శక్తిని యోగా అందిస్తుందన్నారు. దేశంలో ప్రజా ఆరోగ్య విధానాలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోజువారీ జీవితంలో ఫిట్నెస్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారని అన్నారు. ఆరోగ్యకరమైన ప్రపంచం దిశగా భారతదేశం ప్రదర్శించిన దార్శనికత గురించి తెలియచేయటమే కాక 2025 యోగా దినోత్సవం థీమ్ అయిన ఒకటే భూమి ఒకటే ఆరోగ్యం కోసం యోగా గురించి తెలుసుకోవాలన్నారు. కూడా చేయవచ్చు. దీనికి ఏ విధమైన ఆసనం అవసరం లేదు. హృదయపూర్వకంగా పరమాత్మని ప్రేమలో నిలుపుకొని డబల్ ఆరోగ్యాన్ని పొందాలని మీరందరూ కూడా హృదయపూర్వకంగా. మరి బాల్యం, యవ్వనం, కౌమార్యము, వృద్ధాప్యము అంటారు. వృద్ధాప్యం కూడా చాలా వరము. ఈ సమయంలో గాలి వదులుతూ స్ట్రైక్, గాలి తీసుకుంటే వెనక్కి, గాలి వదులుతూ స్ట్రైక్. ఈ విధంగా ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసి రెడీ 1 స్ట్రైక్ 2 స్ట్రైక్. 4 వైపులా రౌండింగ్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. గాలిని రిలీజ్ చేస్తూ ముందుకు తీసుకురండి. రెడీ 2. మళ్ళీ అదేవిధంగా రైట్ సైడ్ రెడీ 1 రెడీ 2 1 రెడీ 1 స్ట్రైట్ రెడీ 2 రైట్. ఇప్పుడు సైడ్కి ఒకసారి చేద్దాం. ఈ పక్కన నర్వస్ అన్ని కూడా రిలీజ్ అవ్వాలి కదా. ఈ పక్కన నర్వస్ ఇప్పుడు ఏ విధంగా చేస్తాం సేమ్ అదే ఈ విధంగా లెఫ్ట్ రైట్ సేమ్ ఇదే విధంగా టర్న్ చేసాక తలను ఇలా వాల్చలేదు. నిదానంగా గాలి తీసుకుంటూ తలను ఎడమవైపు వాల్చండి. నిదానంగా గాలి తీసుకుంటూ తల స్ట్రైట్గా ఉంచండి. నిదానంగా తలని రైట్ సైడ్ వాల్చండి. నిదానంగా స్ట్రైట్గా ఉంచండి. స్ట్రైట్ రైట్ స్ట్రైట్ రైట్ స్ట్రైట్. ఇప్పుడు చేతుల యొక్క కండరాలన్నీ కూడా బిగుతుకోవడానికి భుజాలు కూడా రిలీజ్ చేసుకుంటాం. అన్ని ఆసనాలు వేస్తాను. నేను ఏది చెప్తే ఆ ఆసనం వేస్తాను. ఈరోజు ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ప్రతి ఒక్కరూ కూడా యోగా అనేది ఒక ప్రాక్టీస్ లాగా మన జీవితంలో ఒక భాగంలాగా చేసుకొని రోజు మార్నింగ్ ఒక 5 minutes అనేది మనం ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా వరకు ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇది లైఫ్లో కాదు, అంటే మనం కాల పరిమితి అంటే మన ఆయువు పెరగడంతో పాటు ప్రతిరోజు కూడా ఒక టైప్ ఆఫ్ ప్రశాంతత ఇస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ. ఈ యోగాని అంటే నేను చెప్పే అర్హత లేదేమో, నేను అనుసరించట్లేదు. దీని యొక్క అనుసరించిన వాళ్ళు దీని గురించి చెప్పాలి. కానీ నాకు తెలిసినంత వరకు చెప్పగలిగేది ఏంటంటే ఈ యోగా వలన మానసిక ప్రశాంతత, మనసు ఉల్లాసంగా రోజంతా గడపడానికి, అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ యోగాని అనుసరిస్తే కొన్ని రోగాలకు కూడా దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇది యోగాని యోగా గురువులు చెప్పారు. మనకి మంచి గురువులు ఉన్నారు ఇక్కడ.
నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది ఆ గురువు గారి తర్వాత ట్రైనింగ్ ఇచ్చుకుని ప్రతిరోజు ఎంతో కొంత సమయం ఉదయం లేచిన వెంటనే చేయాలన్న ఆలోచన నాకు ఇప్పుడే కలిగింది, ఎంతమంది చెప్పింది మీద. కాబట్టి మనం అందరం కూడా యోగాని కమిషనర్ గారు చెప్పినట్టు ముందు ముందు కూడా కొనసాగించాలి అన్న ఉద్దేశం కూడా ఉన్నదని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం ఓల్డేజ్ హోంలో వృద్ధులకు నూతన వస్త్రాలు పళ్లు పంపిణీ చేసిన యానాం జిక్రియా నగర్కి చెందిన తలాటం ప్రకాష్ రావు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని చిన్న బాపనపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తుల ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.